కథా కార్యక్రమానికి పునఃస్వాగతం. మా కథలను చూసేటువంటి అభిమానులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఒక చిన్న కథని మేము ముందు ప్రయత్నం చేస్తాం. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని మనం గౌరవించుకుంటాం. అంటే మొట్టమొదటి స్థానం తల్లిదే. కాబట్టి తల్లి యొక్క అనురాగము, ఆప్యాయత అనేటువంటిది మనకు సంబంధించడానికి భగవంతుడు కూడా తల్లి బిడ్డల యొక్క అనురాగాన్ని ఎలా ఉంటుంది అంటే, మనకు ఉండేటువంటి పెదవుల్లో పై పెదవి కింద పెదవి రెండింటిని కలిపి చెప్పగలిగిందే పిలిస్తేనే అమ్మ అనేటువంటి పదం ఏర్పడు. అంటే తల్లికి బిడ్డకు ఉండేటువంటి ఆప్యాయత, అనురాగం అటువంటిదని భగవంతుడు మనకి మాతృభాషలో తల్లిని తెలిపింది. అటువంటి తల్లి గురించి ఒక చిన్న కథని మనకు తెలియపరుస్తాను. అనగనగా ఒక ఊరిలో ఒక తల్లి, ఆ తల్లికి ఒక కుమారుడు. చిన్న కుర్రవాడిని ఒకరోజు గుడికి తీసుకెళదామని ప్రయత్నం చేస్తుంది. గుడికి తీసుకెడుతోంది. ఆ కుర్రవాడు తల్లి యొక్క చెయ్యి పట్టుకుని వెనకాలే వెళుతున్నాడు. అక్కడికి వెళ్ళేటప్పటికి అది ఒక తిరునాళ్ళు. ఆ రోజున అనేక మంది జనం అనేక రకాలైనటువంటి తీర్థంలో జనాలు వస్తున్నారు, వెడుతున్నారు. మంచి కోలాహలంగా ఉంది. అనేక పక్కన ఉండేటువంటి షాపులు, దానితోటి మంచి కోలాహలంగా ఉంది. ఈ కుర్రవాడి దృష్టి అంతా దేని మీద ఉందంటే, పక్కన ఉన్నటువంటి షాపుల దగ్గర ఉండేటువంటి బొమ్మల మీద దృష్టి ఉంది. అమ్మ అమ్మ నాకు బొమ్మ కొనవా అన్నాడు. తల్లి పాపం తన పేదరాలు, డబ్బులు లేవంటే బాగుండదనే ఉద్దేశంతో తర్వాత కొంటాను లేరా ఉంది. కొంచెం 2 అడుగులు వేసిన తర్వాత మరొక కొత్త బొమ్మ కనబడింది. అమ్మ అమ్మ బొమ్మ కొనవా అన్నాడు. ఆ బొమ్మ దగ్గర కూడా ఆ తల్లి సరే తప్పదు, గుడికి వెళ్ళి వచ్చాక కొంటాను నాయన అని సర్ది చెప్పింది ఆ పేద తల్లి. కొంచెం ముందుకెళ్ళింది. ఈ జనసందోహంలో తల్లి బిడ్డలు ఇద్దరు కూడా వేరైపోయారు. ఆ కుర్రవాడు చెయ్యి వదిలించుకున్నాడు. ఆ చెయ్యి మర్చిపోయి ఎవరితో చేయట్టుకున్నట్టుగా వెళ్ళిపోయాడు. తల్లి కొడుకులు ఇద్దరు కూడా విడిపోయారు. తల్లి ఇంకా బిడ్డవాడి కోసం వెతుక్కుంటుంది. ఈ కుర్రవాడు అమ్మ 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 అంటూ ఏడవడం మొదలుపెట్టాడు. తల్లి ఒక పక్క నుంచి వెతుక్కుంటుంది, కుమారుడు ఎక్కడి నుంచి వెతుక్కుంటున్నాడు కుర్రాడు. కానీ దారిలో ఆ కుర్రవాడు ఏడుస్తున్న కుర్రవాడిని కొంతమంది తీసుకెళ్ళి ఆ సమాచార కేంద్రం దగ్గర కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత తను అమ్మ కావాలి అని ఏడుస్తూ బాధపడుతున్నాడు. ఆ ఏడుస్తుంటే ఇతన్ని బొమ్మ షాపులోకి తీసుకెళ్లారు. ఏ షాపులో అయితే బొమ్మ చూశాడో ఆ బొమ్మల దగ్గరికే తీసుకెళ్లారు. ఇతను, నాయన నీకు ఈ బొమ్మ కొంటాను అన్నాడు. నాకు బొమ్మ వద్దు అన్నాడు. మరి ఏం కావాలి? అమ్మ కావాలి అన్నాడు. మరి ఇంకో బొమ్మ చూపించారు. ఆ బొమ్మ అందంగా ఉంటుంది కదా, ఇది కొనుక్కుందాం అన్నారు. వద్దు, నాకు అమ్మే కావాలన్నాడు. అమ్మ కావాలని ఏడుస్తున్నాడు. ఇందాక నుంచి బొమ్మగా కావాలన్నటువంటి కుర్రవాడు ఈ క్షణంలో అమ్మ లేకపోతే ఎలా ఉంటుంది అనేటువంటి బాధ వాడికి తెలిసింది. ఆ తల్లి సమాచార కేంద్రం దగ్గర ఎంక్వైరీ చేస్తే ఆ కుమారుడు ఆవిడికి కనపడ్డాడు. ఆ తల్లి చూస్తే ఒక పేదరాలు, ఒంటి నిండా కూడా సరైనటువంటి బట్టలు, ఆ హీన స్థితిలో ఉన్నటువంటి తల్లి తన చింపిరి జుట్టుతోటి ఆ కుమారుడిని దగ్గరికి తీసుకునేటప్పటికి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఈవిడా నీ తల్లి అని చెప్పి అన్నారు. ఎందువల్లంటే ఆ తల్లి పేదరాలు, బట్టలు లేవు, అందంగా లేదు. అయినప్పటికీ కుర్రవాడు కూడా అమ్మా అని ఆప్యాయతగా పిలుస్తుంటే అక్కడ తల్లికి బిడ్డకి ఉండేటువంటి అనుబంధం, ఆత్మీయత అనుబంధమే తప్ప తల్లి పేదరాలని, తల్లి లేనిదని కాదు. ఇది కథ. కాబట్టి అప్పటిదాకా బిడ్డ కోసం, బొమ్మల కోసం ఏడ్చినటువంటి పిల్లవాడు తల్లి కోసం ఎందుకు ఏడ్చాడు అంటే, ఈ తల్లి బిడ్డల యొక్క అనురాగం అటువంటిదని మనకు తెలియపరచడానికి ఈ కథ. ఇందులో ఉన్నటువంటి నీతి ఏమిటంటే, ఈ రోజున తల్లి గుడ్డిది కావచ్చు, పేదరాలు కావచ్చు, తన ఏమీ లేనటువంటిది అయినప్పటికీ కూడా తల్లి ఎప్పటికీ కూడా బిడ్డకి తల్లే. కాబట్టి తల్లి మాతృ యొక్క ప్రేమని మనం ఎవరం కూడా ఎన్ని జన్మలు ఇచ్చినా రుణం తీర్చుకోలేము అని ఈ చిన్న కథ ద్వారా తెలియపరుస్తాం. ధన్యవాదాలు.